మనం గత వీడియోలో వాగ్భవకూటమి అంటే పంచదశీ మంత్రం యొక్క మొదటి భాగం అని చెప్పుకున్నాం గదా. ఇక ఈ భాగం నుండి కంఠం నుండి కటి భాగం వరకు వర్ణించబడిన నామాల యొక్క అర్థం చెప్పుకుందాం. కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరా. అమ్మవారి కంఠం నుండి కటి భాగం వరకు ఉన్న మంత్రాలను మధ్యకూటమి లేదా కామరాజకూటమి అని అంటారు. ఈ కామరాజకూటమి పంచదశీ మంత్రం యొక్క రెండవ భాగం. ఇప్పుడు నామాలు చూద్దాం. శ్రీ లలితా సహస్రనామంలోని 30వ నామం అయిన కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరా అంటే ఏమిటో చూద్దాం. గత వీడియోలో బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం ప్రకారం బ్రహ్మ మరియు ఇతర దేవతలు కామేశ్వరుడిని వెంటబెట్టుకుని అమ్మవారి దగ్గరకు వెళ్లారు కదా. అప్పుడు బ్రహ్మ శ్రీ లలితాంబికతో ఇలా అన్నాడు: ఓ తల్లి, దేవతలు, ఋషులు, గంధర్వులు, అప్సరసలు అందరూ నీవు నీ భర్తతో కలిసి రణరంగంలో బండాసురుడితో పోరాడాలని ఎదురుచూస్తున్నారు. ముల్లోకాలను రక్షించడానికి ఈ దివ్యపురుషుడిని కళ్యాణం చేసుకుని ఈ నగరానికి సామ్రాజ్ఞివి అవ్వు, ఈ దివ్యసింహాసనాన్ని అధిరోహించు అని చెప్పాడు. ఆ మాటలు విన్న అంబిక ఈ విధముగా పలికింది: ఓ దేవతలారా, నేను ఎల్లప్పుడూ నా మార్గంలో స్వేచ్ఛగా మరియు స్వతంత్రంగా పనులు చేస్తాను. నాకు కాబోయే వరుడు నా జీవన విధానాన్ని అనుసరించగలగాలి. అప్పుడు బ్రహ్మ, అటులే కానిమ్ము. ఓ తల్లి, నీవు ఆది అంతం అనేవి లేని శాశ్వతమైన నిరాకార పరబ్రహ్మ స్వరూపం నుండి ఆవిర్భవించావు. సచిదానంద రూపిణివి. సమస్త విశ్వం యొక్క సారం నువ్వే. సమస్త విశ్వానికి కారణం నువ్వే. సనకాది యోగినిలో నిన్ను సద్రూప అంటే భౌతిక రూపం కలిగి ఉన్నది, అసద్రూప అంటే అస్తిత్వం లేనిది, కర్మరూప అంటే కర్మరూపాన్ని కలిగి ఉండుట, వ్యక్తోదయాత్మిక అంటే వ్యక్త ఫలితం యొక్క స్వభావం, అవ్యక్తోదయాత్మిక అంటే అవ్యక్తమైన ఫలితం యొక్క స్వభావం అనే పంచబ్రహ్మల యొక్క స్వరూపిణిగా కీర్తిస్తారు. విశ్వానికి సృష్టికర్తవు నువ్వే, విశ్వాన్ని రక్షించే తల్లివీ నువ్వే. కావున లోక కళ్యాణార్థం నీకు తగ్గ వరుడిని నువ్వే ఎంచుకో అని చెప్పాడు. అమ్మ చెప్పిన మాటలు విన్న శ్రీ లలితాంబిక తన చేతిలో ఉన్న పూలదండను ఆకాశంలోకి ఎగరేసింది. ఆ దండ వల్ల ఆకాశం అందంగా మారిపోయింది. అలా ఎగరేసిన ఆ దండ వెళ్లి కామేశ్వరుని కంఠాన్ని అలంకరించింది. బ్రహ్మ, విష్ణు మరియు సమస్త దేవతలు ఎంతో ఆనందించారు. ఆకాశం పూల వర్షాన్ని కురిపించింది. అప్పుడు బ్రహ్మ శ్రీహరితో ఈ విధంగా అన్నాడు: ఓ శ్రీహరి, శ్రీ లలితాంబిక కామేశ్వరుల కళ్యాణం శాస్త్రాల ప్రకారం జరగాలి. అప్పుడే లోక కళ్యాణం జరుగుతుంది. అంబిక నీ చెల్లెలు కాబట్టి నీవే అంబికను కామేశ్వరుడికిచ్చి కళ్యాణం చెయ్యి అని చెప్పాడు. అప్పుడు శ్రీహరి సంతోషంగా అమ్మవారిని కామేశ్వరుడికిచ్చి కన్యాదానం చేశాడు. కామేశ్వరుడు అమ్మవారి మెడలో మంగళసూత్ర ధారణ చేశాడు. కామేశ్వరుడు కట్టిన మంగళసూత్రంతో మెరిసిపోతున్న మెడ కలది అని అమ్మవారిని శ్రీ లలితా సహస్రనామంలోని 30వ నామమైన కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరా ప్రస్తుతిస్తోంది. అమ్మవారు నిత్య సుమంగళి. చిదగ్నిగుండం నుండి అమ్మవారు ఆవిర్భవించినప్పుడు మెడలో మంగళసూత్రంతోనే ఆవిర్భవించింది. అయితే
దేవతలు ఆమె కళ్యాణాన్ని చూడాలని కోరుకున్నారు. అందుకే కామేశ్వరుడు ఆమె మెడలో మరలా మంగళసూత్రాన్ని కట్టాడు. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు ఈ విధముగా చెప్తున్నారు: ఓ తల్లి, నీవు సంగీతంలోని గతి, గమకం మరియు గీతానికి అధినేత్రివి. నీ మెడలో శివుడు కట్టిన 3 ముళ్ళు 3 ముడతలుగా కనిపిస్తున్నాయి. ఈ ముడతలు సంగీతంలోని 3 స్వరాలైన షడ్జము, మధ్యము మరియు గాంధర్వం యొక్క సరిహద్దులులాగా కనిపిస్తున్నాయి అని చెప్పారు. అంటే ఇక్కడ శంకర భగవత్పాదుల వారు శ్రీ లలితాంబికని సంగీత నిధిగా అభివర్ణిస్తున్నారు. అమ్మవారి కళ్యాణం జరిగిన తర్వాత దేవతలందరూ బహుమతులిచ్చారు. బ్రహ్మ చెరుకుగడ విల్లునిస్తే శ్రీహరి 5 పూల బాణాలనిచ్చాడు. వరుణదేవుడు నాగపాసం ఇస్తే విశ్వకర్మ అంకుశాన్ని అమ్మవారికి బహూకరించాడు. అగ్ని కిరీటాన్ని ఇస్తే సూర్యచంద్రులు అమ్మవారి కర్ణాభరణాలుగా మారారు. రత్నాకరుడు అంటే సముద్రుడు నవరత్నాలతో కూడిన ఆభరణాన్ని ఇచ్చాడు. ఇంద్రుడు పూర్ణ రత్న చషకాన్ని ఇస్తే కుబేరుడు చింతామణులతో పొదగబడిన కంఠాభరణాన్ని ఇచ్చాడు. ఏకఛత్రాధిపత్యానికి సూచికగా విష్ణువు ఛత్రాన్ని ఇచ్చాడు. నదులైన గంగా మరియు యమున వింజామరాలను బహూకరించారు. అష్టవసువులు, రుద్రులు, ఆదిత్యులు, అష్టదిక్పాలకులు, గంధర్వులు, ప్రమద గణాలు మరియు ఇతర దేవతలు మిక్కిలి సంతసించి తమ ఆయుధాలను బహుమతిగా ఇచ్చారు. దివ్య రథాలు, దివ్యాశ్వాలు, దివ్య గజాలు మరియు దివ్య ఒంటెలను కూడా బహూకరించారు. అప్పుడు దేవతలు అమ్మవారి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయసాగారు. బ్రహ్మ ఒక దివ్య రథాన్ని సృష్టించాడు. కుసుమాకర అని నామకరణం చేశాడు. కుసుమాకర ఆకాశంలో ఎగరగలదు. ఎప్పటికీ వాడిపోని సువాసనలు వెదజల్లే పూల దండలతో కుసుమాకర అలంకరించబడి ఉంటుంది. ఏ ఆయుధము ఛేదించలేని విధముగా కుసుమాకరని బ్రహ్మ సృష్టించాడు. అలాగే సమస్త లోకాలలో ఎక్కడికైనా చేరగలిగే శక్తి కుసుమాకరకు ఉంది. అన్ని సదుపాయాలు కలిగిన కుసుమాకరలో నవవధూవరులను కూర్చుండబెట్టారు. దేవతల మంగళ వాయిద్యాల నడుమ నవవధూవరులను ఊరేగింపుగా తీసుకెళ్లారు. కుసుమాకర ఎక్కడ ప్రయాణిస్తే అక్కడ రహదారులన్నీ శ్రీ లలితాంబిక యొక్క ప్రకాశంతో వెలిగిపోయాయి. దేవతలు లాజులను, అక్షతలను నవవధూవరుల మీద కురిపించారు. ఊరేగింపనంతరం నవవధూవరులకు దేవతలు నీరాజనం సమర్పించారు. అప్పుడు వారిరువురు చింతామణి సింహాసనం ఉన్న రాజదర్బారులో ప్రవేశించారు. కామేశ్వరుడితో సహా అమ్మవారు సింహాసనం పైన ఆసీనులయ్యారు. సర్వాంతర్యామి అయిన శ్రీ లలితాంబిక దేవతల మనసులోని కోరికలను గ్రహించి తన చల్లని చూపులతోనే వాటిని నెరవేర్చింది. అది చూసిన బ్రహ్మ ఆమెకు కామాక్షి మరియు కామేశ్వరి అనే బిరుదులను ప్రదానం చేశాడు. కామేశ్వరి ఆదేశం మేరకు మాయామేఘం ఆ నగరం మీద దివ్యాభరణాలను, అపురూపమైన వస్తువులను జల్లుగా కురిపించింది. అమ్మవారి విజయాన్ని కాంక్షిస్తూ శ్రీపురంలోని ప్రతి ఇంట్లో చింతామణి, కల్పవృక్షం, లక్ష్మీదేవి మరియు కామధేనువు ప్రత్యక్షమయ్యాయి. సమస్త దేవతాగణము ఇతర కార్యాలన్నీ వదిలిపెట్టి శ్రీపురంలోనే నివసిస్తూ కామేశ్వరిని సేవించసాగాయి. అమ్మవారు కామేశ్వరుడితో కూడి చక్కటి పాలన అందించి తన ప్రజలకు ఎటువంటి లోటు కలగకుండా చూసుకుంది. ఈ విధముగా 10,000 సంవత్సరాలు ఒక క్షణములాగా గడిచిపోయాయి. వచ్చే భాగంలో అమ్మవారి మరిన్ని నామాల గురించి తెలుసుకుందాం. అసలు కామేశ్వరుడంటే ఎవరు? కామేశ్వరుడి ఆవిర్భావం ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? బ్రహ్మ కామేశ్వరుడు అనే పేరుని ఎందుకు పెట్టాడు? ఈ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింది వీడియో చూడగలరు. అలాగే
మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. అందరికీ షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.